అధికారులతోనూ యుద్ధం మొదలుపెట్టినప్పుడు మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు పడదోయంత బలమైనవి. అర్థమైందండి? ఒక్క దూత 185,000 మందిని హతము చేసినప్పుడు మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు పడిపోతాయి అంతే. శత్రువు పాదాల కిందకు వస్తాడంతే. రాజ్యం అప్పగించవలసిందే, పత్యము అప్పగించవలసిందే. అప్పుడు అంతం వస్తుంది. ఇప్పుడు మనము దేవునిలో ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఒక్కరోజు వస్తుంది, ప్రతి ఒక్కటి ఎన్ని ఆత్మలు సంపాదించామని దేవుడు అడుగుతాడంతే. ప్రయాసపడతాం. ఒకరోజు వస్తుంది, మంచి రోజులు చూడబోతున్నాము. ఆయన దూత కావలి ఉండి మిమ్మల్ని రక్షించును. వినండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నది. శత్రువు పాదాల కిందకు వస్తాడు. ఎన్ని కోట్ల ఆత్మను సంపాదించావని అడుగుతాడు దేవుడు. మీ సరిహద్దులు విశాలపరుచుకోండి. నమ్మకం